అండేరా అనే టైటిల్కి తగిన కథతోనే సాగే సిరీస్ ఇది. అమ్మ కడుపులో ఉండగా అంతా చీకటిగానే ఉంటుంది. మరణించిన తరువాత కూడా చేరుకునేది అనంతమైన అంధకారంలోకే. జీవితంలో ఆరంభంలో, ముగింపులో తోడుగా ఉండే చీకటిని చూసి భయపడకూడదు. అలాంటి చీకటితో సాహసం చెయ్యాలి అంటూ ఒక నెగటివిటీ క్యారెక్టర్ చెప్పే మాటలే ఈ కథకి పునాదిగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి జీవితంలో కొన్ని చిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల గురించి అనుభవం వస్తే తప్ప ఎవరూ నమ్మరు. అలాంటి ఒక సంఘటన ప్రధానంగా చేసుకొని ఈ కథ నడుస్తుంది. కొంతమంది వ్యక్తులు చీకటి వెంటాడటం, ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగుతూ ఉండటం, ఈ విషయాలు ఒక ముఠా పరిశీలిస్తూ ఉండటం, దీని వెనకగల కారణాలు తెలుసుకోవడానికి ఒక ప్రేమ జంట ప్రయత్నిస్తూ ఉండడం వంటి 4 ట్రాకులు దర్శకుడు నడిపిస్తాడు. ఇది సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్. ఆడియన్స్ను కొంతవరకైనా భయపెట్టగలిగిందా అంటే భయపెట్టిందనే చెప్పాలి. జరుగుతున్న సంఘటనలు, సన్నివేశాలు కాస్త భయపెడతాయి. కాకపోతే అంత తేలిగ్గా అందరికీ అర్థమయ్యే కథ కాదు. మధ్య మధ్యలో ఫార్వర్డ్లు చేస్తూ వెళ్తే అర్థం చేసుకోవడం మరింత కష్టమవుతుంది. అందుకే మొదటి నుంచి చివరి వరకు చూడవలసిన సిరీస్ ఇది. అంధకారం అవతరించడానికి కొందరినే వెంటపడడానికి గల కారణాలు ఏమిటనేది దర్శకుడు అల్లుకున్న తీరు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. దర్శకుడు ఒక కొత్త పాయింట్ను టచ్ చేశాడు. కాకపోతే సాధారణమైన ప్రేక్షకులు అది అంతగా తెలియక అర్థం కాదేమో అనిపిస్తుంది. చాలాసేపటి వరకు అర్థం కాని ఒక అయోమయంలో ఈ కథ ఫాలో కావాల్సి ఉంటుంది. అలా కాకుండా కాస్త తెలియగా అర్థమయ్యేలా ప్లాన్ చేసుకుని ఉంటే మరింత బాగుండేది. ప్రధానమైన పాత్రలు డిజైన్ చేసిన తీరు బాగుంది. పాత్రలు బాగానే రిజిస్టర్ చేస్తాయి. ఇక చివరిగా చెప్పాలంటే ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లరు 4 వైపుల నుంచి టచ్ చేసిన తీరు బాగుంది. కాకపోతే సాధారణ ప్రేక్షకులు చాలాసేపటి వరకు క్లారిటీ రాదు. కంటెంట్ కొంతవరకు భయపెడుతుంది. విషయాన్ని మరింత సరళం చేసి చూపిస్తే బాగుండు అనిపించింది. సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్కి నచ్చే వారికైతే ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి చూసేయండి మరి.